హాయ్ అండి. నేను మీ సిరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, గార్డెన్ వీడియో అని చెప్పి మా టెర్రస్ గార్డెన్ అని చెప్పి నిన్న పార్ట్ 1 రిలీజ్ చేశాను కదండీ. సో, ఇదైతే పార్ట్ 2 అనమాట. సో, సెకండ్ పార్ట్‌లో వచ్చేసి ఏంటి అంటే మనకి గోంగూర, తోటకూర అలాంటి కూరగాయలు అండ్ ఆకుకూరలు అలాంటివి కూడా గ్రో చేస్తామన్నమాట. చక్కగా ఫ్రూట్స్ అన్నీ గ్రో చేస్తాం. ఏమో గాడ్స్ గ్రేస్ వల్ల మా దగ్గర అన్నీ నీట్‌గానే వచ్చేస్తాయి. ఏమీ పాడవ్వవు. అండ్ కాకపోతే వీళ్ళ సైడ్ ఏమైందంటే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇదంతా అయితే పోతొచ్చిందండి. సో, చూడండి ఇక్కడ యెల్లో చామంతులు ఎంత కలర్ఫుల్‌గా ఉన్నాయో. యెల్లోలోనే మనకి డబల్ కలర్ చామంతులు ఉన్నాయండి. సో, చాలా బాగుంది. ఇదైతే చూడండి ఎంత బాగుందో, వైన్ కలర్ చామంతులు చాలా బాగున్నాయి కదా. సో, ఇదైతే మనం ఇలా ఎంటర్ అవుతాం కదండి స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి, అక్కడే ఉంటాయన్నమాట. సో, మనకి మొక్కల్లో ఏంటి అంటే ఆనియన్స్, ఎగ్‌షెల్స్ ఇలాంటివన్నీ వేస్తారు చూసారా, గ్రోయింగ్ బాగుంటుంది అని చెప్పి. సో, చక్కగా ఆనియన్స్ అవి వేస్తారనమాట చూడండి. అండ్ బాగానే గ్రో అవుతాయండి. అండ్ ఇలా వెళ్ళిపోతే మనకి చక్కగా వైలెట్ కలర్ పువ్వుల కోసం మేము ఆల్రెడీ చెప్పాను కదండి మీకు. సో, ఇవన్నీ మనకి వచ్చేసి ఏంటి అంటే అందరం అనుకొని వేసినవే. సో, చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ పోతొచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇవన్నీ కనకాంబరాలు అండి. కనకాంబరాలు ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయండి, చాలా ఉంటాయన్నమాట. అండ్ పుదీనా, కొత్తిమీర ఇవి కూడా మనకి చిన్న చిన్నగా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి వైట్ కలర్, యెల్లో కలర్ చామంతులు రెండు ఒకే దగ్గర కూడా వచ్చేస్తున్నాయి. నేను అది చూసి అయితే ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. సో, మీకు పార్ట్ 1 ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మొక్కల గురించి వీడియో ఏంటి నీకు తెలియకుండానే వీడియో చేసేసావా అంటే చూడండి కనకాంబరాలు ఎంత బాగున్నాయో. సో, బేసికలీ ఏంటి అంటే నాకు మొక్కల గురించి అంత నాలెడ్జ్ ఉండదండి. జస్ట్ ఫ్లవర్స్ వరకు నాకు తెలుసు. అండ్ ఫ్లవర్స్ వరకు అయితే నేను చూడగానే చెప్పగలను, కానీ మిగిలినవన్నీ నాకు పోతుంది రాకుండా తెలీదు. కానీ వీడియో ఎందుకు చేశాను అంటే మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది కదా, మీ నుంచి కూడా నేను ఏదో ఒకటి తీసుకోవాలి కదా నాలెడ్జ్. సో, జస్ట్ ఎక్సైట్మెంట్ అంతే, మీకు చూపించాలి మా దగ్గర ఇంత గార్డెన్ ఉంది అని చెప్పి అంతే, అందుకు చేశాను. సో, తెలియకుండా ఎందుకు చేసావు అంటే తెలిసే ఎందుకు చేయాలండి, మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. మీకు ఛానల్ లేదేమో, నాకు సజెషన్స్ ఇస్తారు కదా. సో, మీ సజెషన్స్ కూడా నేను తీసుకోవాలి కదా. సో, నాకున్న నాలెడ్జ్ వరకు పెట్టాను. మీకు తెలిస్తే మీరు చెప్పండి, నాకు ఇంకా గెయిన్ అవుతుంది. సో, ఇదైతే చామంతులు చూడండి, ఇదైతే వేరే కలర్ అనమాట. ఎంత ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సో, ఇవన్నీ మనకి చిన్న చిన్నగా ఒకే దాంట్లో 3-4 రకాల పూల మొక్కలు కూడా వేశారనమాట. బంతి పువ్వు చూడండి ఎంత బాగుందో. సో, ఇదైతే బంతి పువ్వులు కూడా బాగానే వేశారండి. సో, ఇదైతే వన్ సైడ్ అనమాట. చూడండి కనకాంబరాలు అయితే ఒక తోట ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది వెళ్ళగానే మనకి. వన్ సైడ్ అంతా కనకాంబరాలు ఉంటాయి. సో, మనం ఇలా వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మొత్తం ఇంకొక ప్యూర్ గార్డెన్లోకి ఎలా వెళ్ళిపోతే అలా ఉంటుందండి మనకి. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి సో, వాళ్ళైతే బాగా చూసుకుంటారు. వాళ్ళకి అందరికీ ఇష్టం కదా మొక్కలు. ఎక్కువ మంది చూడండి ఎంత బాగుందో. సో, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి ఇచ్చేస్తారండి. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చామంతులే. మనకి ఎలా ఉందంటే ఒక తోట ఉంటుంది కదండి, ఆ ఫీల్ ఎంత బాగుంటాయో చామంతులు అయితే. సో, స్పెండ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే చక్కగా. సో, ఇదైతే రోజ్ ఫ్లవర్స్ అండి. చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో ఫస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను, రోజెస్లోనే మనకి రెడ్లోనే 3-4 రకాలు ఉన్నాయి అని చెప్పి. సో, చూస్తున్నాను అనమాట. సో, అలా వెళ్ళిపోతే మనకు అన్ని రోజెసేనండి. అండ్ చామంతులు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. అంతా రోజెసే చూడండి మనకి. రోజెస్ అనేవి మనకి ఫ్లవర్స్లా ఒకటి, నెక్స్ట్ మన పూజకి వాడేవి ఒకటి అలా ఉంటాయి కదా, అలా అన్ని రకాలు ఉన్నాయి. చూడండి ఇక్కడైతే కనకాంబరాలు, చామంతులు రెండు కలిపి వేసేసారు. అయినా గ్రో అయిపోతున్నాయి. నాకైతే ఇది షూట్ చేసినప్పుడు చూశాను అనమాట, ఏంటి ఇలా 2 కూర పెరుగుతాయా అని చెప్పి. సో, బాగుందన్నమాట. అలా వెళ్ళిపోతే ఇంకా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో, ఇవన్నీ చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్ అలా రావడం అనమాట. సో, అన్నీ రోజెసే. చక్కగా మంచి మంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అండ్ మీకు కూడా మొక్కలు ఇష్టం ఉందా? ఎందుకంటే చాలామంది దగ్గర నేను విన్నాను, మాకు మొక్కలు అంటే భలే ఇష్టం కానీ మా ఇంటి దగ్గర అవ్వదు, కంప్లైంట్స్ వస్తాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే అది కూడా అవ్వాలండి, మనకి ఇష్టం ఉన్నా సరే అదేంటి కొన్నిసార్లు అవ్వదు.
కొంతమందికి చక్కగా ఇంటి దగ్గర అన్నీ ఉన్నా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో మాకైతే అందరికీ బాగానే అనిపిస్తుంది మా అపార్ట్మెంట్లో. సో అందరికీ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చూడండి, ఈ వ్యూ అయితే నాకు భలే నచ్చిందనమాట. అక్కడ చూస్తే సన్ ఇంకా అలా సన్సెట్ అవుతుంది, ఇక్కడ చూస్తే రోసెస్. ఏదో ఒక పోస్ట్లా ట్రై చేశాను, ఏమనుకోకండి. సో ఇలా తీసుకున్నానమాట. మొత్తం అన్నీ రోసెస్ అనండి. రోసెస్ అయితే ఎంత బాగుంటాయో తెలుసా, కాకపోతే ఎవరు తెంపరు అనుకుంటా ఎక్కువ. నేను కూడా ఎప్పుడో రేర్గా వెళ్తాను టెర్రస్ పైకి. నువ్వే తెంపచ్చు కదా, నువ్వే చూడొచ్చు కదా అంటే నేను ఎప్పుడో వెళ్తానండి, అసలు మ్యాక్సిమం వెళ్ళను. సో అలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూడండి, దానిమ్మ పొమోగ్రానైట్ ట్రీ. ఇదైతే మొక్కేం కాదు, ట్రీలా వచ్చేసింది అప్పుడే. కాకపోతే ఇలా పట్టుకుంటే అలా పడిపోతున్నాయి. నాకు బాధ అనిపించింది, నేను షూట్ చేసినప్పుడే 2 పడిపోయాయి. సో ఇదైతే ఇంకా పెద్దదవుతుందనమాట. సో చూడండి ఎంత బాగుందో. ఇంకా అలా వెళ్ళిపోతే మనకి యాజ్ యూజువల్ కనకాంబరాలు, పూల మొక్కలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. నాకు ఇక్కడే బాధ అనిపించింది, 2 పడిపోయాయి నా చేతిలోనే, అయ్యో అనుకున్నాను. బట్ అవి గాలి వస్తున్నా కూడా పడిపోతున్నాయి. ఎక్కువ గాలి వస్తే. ఎక్కువైతే చామంతులు ఉన్నాయండి, అన్ని రకాల చామంతులు. లాస్ట్ టైం అయితే ఎల్లో కలర్ అయితే మీరు చూడాలి ఎంత బాగుందంటే, మనం బయట ఎక్కడైనా చూస్తాం కదా అలా ఉందండి. సో ఇదైతే ఫ్లవర్స్ అండి, మొత్తం పోమోగ్రానైట్సే అనమాట. సో అలా వెళ్ళిపోతే ఇంకా మనకి అన్నీ ఉంటాయండి చక్కగా. మ్యాక్సిమం అన్నీ ఉన్నట్టే. చూడండి ఈ చామంతులు అయితే ఎంత బాగున్నాయో, నాకు ఈ కలర్ ఉంటాయని కూడా తెలియదు చూసే వరకు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే మ్యాక్సిమం తెంపాలనిపించదు, పువ్వులైనా ఏమైనా సరే. సో దాని పక్కనే మనకి ఇలా వైలెట్ కలర్ చామంతులు చూడండి, లైట్గా ఇక్కడైతే లైట్ కలర్ ఉన్నాయి, ముందు దాంట్లో డార్క్ ఉన్నాయి. చిన్న చిన్న డిఫరెన్స్ కలర్స్ ఇన్ని ఉంటాయో చామంతులు అనుకున్నాను. సో ఇవైతే మనకి బయట దొరుకుతాయి కదండి. అంటే దొరకడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, మనం బయట అది నడుస్తున్నప్పుడు గ్రో అవుతుంది కదా ఈ చెట్టు, కాగితం పువ్వులు అంటారు అదనమాట. అది కూడా వేసేసారు పనిలో పని అని చెప్పి. సో ఇదే ఇలాంటి ఫ్లవర్స్ గురించి అదైతే నేను చెప్పగలను, కానీ నాకు కూరగాయల గురించి చెప్పడం అయితే మ్యాక్సిమం రాదు, అదే బాధ. సో ఇవన్నీ మనకి చామంతులేనండి, మొత్తం చామంతులు. ఇంకా వేసుకెళ్ళిపోయారు చామంతులు ఎక్కడ దొరికితే అక్కడ. బట్ భలే ఉంటుందండి, చామంతులన్నీ ఒకే దగ్గర వస్తాయి కదా. అండ్ మా అపార్ట్మెంట్లో మ్యాక్సిమం అందరూ పూజలు చేస్తారు ఎక్కువ. చక్కగా మాకు ఇలానే దొరికిస్తూ ఉంటాయి పువ్వులు, ఈజీగా పైకి వెళ్ళి తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అయ్యా, 2 రకాల చామంతులు వచ్చేస్తున్నాయని. ఈసారి ఇవన్నీ పెద్దగా అవుతాయి కదా, అప్పుడు నేను తీసి మళ్ళీ మీకు పెడతానండి. ఇదే ఇంకా లాస్ట్ అంతా నేను కవర్ చేశాను. ఇవన్నీ ఫ్లవర్స్ అండి, ఇంకా ఎన్ని ఫ్లవర్స్ అంటే ఇంకా అటు సైడ్ ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట, ఇంకా ఏం వేద్దామని చెప్పి. సో కనకాంబరాలు, చామంతులు ఇవన్నీ ఎంత బాగుందో చూడండి. సో పార్ట్ 1 నచ్చిందా మీకు, పార్ట్ 2 నచ్చిందా నాకు చెప్పండి. అండ్ పూల మొక్కల గురించి అయితే నేను ఏమీ తెలీదు అని చెప్పలేదు, కానీ పార్ట్ 1లోనే కొంచెం నాకు తెలీదు అని చెప్పాను, ఏమనుకోకండి. సన్సెట్ కూడా అయిపోతుంది. సో ఈవినింగ్ టైంలో నేను అలా వెళ్ళాను అనమాట, బాగుంటుంది వ్యూ అని చెప్పి. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నాకు ఈ వైట్ కలర్ ఫ్లవర్ మీద అయితే అలా ఉండిపోయింది అనమాట, గడిగడికి అటే వెళ్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.